ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామీతి నామినే. నమాచార్యపదాయ నితైకప్రపదాయనే గౌరగతా ధామదాయ నగరగ్రామతారిణే. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతా స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందీశ్వరం. తత్సత్. ఓకేనండి. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి ఇలా ప్రభుపాకి జై భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, ఈరోజు మనం హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణమ్మ. ఎవరు? లక్ష్మీ ఆత్మజీ. సో ఇంకా అందరూ హ్యాపీయే కదా? హ్యాపీ ప్రభుజీ. హ్యాపీనే ప్రభుజీ. మనం ఇక్కడ చాలా మంచి విషయాలు నేర్చుకుందాం ఈరోజు సాధ్యమైనంత వరకు. సో మనం వచ్చేసి ఇక్కడ భక్తి అంటే భగవద్గీత నుంచి భక్తిని ఏ విధంగా మనం చేయొచ్చు అని చెప్పేసి మనకి కృష్ణ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేహావిక్రమనాశోస్తి తత్యాభయో నా విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అంటే ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు, ఈ మార్గమున స్వల్ప పురోగతియే మహత్తరమైన భయం నుండి మానవుని రక్షించును అని చెప్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే కర్మయోగాన్ని స్తుతిస్తున్నాడు. అది వర్ణించబడే అవగాహనతో అమలు చేయబడుతుంది. ఇంతకు ముందు ఉదహరించిన శృతితం ఏతం వేదానువాచేన బ్రాహ్మణ వివిధ శాంతి యజ్ఞేన దానేన తపసా నాసాఖేన అని వివరించినట్టు నిష్కామ కర్మయోగం అంటే ఇహ అంటే ఈ యోగం అని అర్థమైంది కదా మనకు. అదే చెప్తున్నాను, నేహాభిక్రమ అభ్యాసాన్ని. అభిక్రమ అంటే అభ్యాసించటం. ప్రారంభించిన వ్యక్తికి ఫలితాలను ఇచ్చే శక్తి నాశనం కాదనమాట. అంటే ప్రక్రియ ప్రారంభించిన పూర్తి కాకపోయినా ఫలితం లేకపోలేదు. ఈ ప్రక్రియలో మంత్రాలు లేదా ఇతర సమ్మేళనాలు పఠించడంలో అసంపూర్ణతకు ప్రతికూల ఫలితాలు అంటే ప్రత్యవ్యయ అంటే ప్రతికూలతం కూడా లేవు. ఎందుకంటే అన్ని ప్రతికూల ప్రభావాలు ఆత్మను లక్ష్యంగా కూడా అంటే చేసుకునే శక్తి మరియు ఓం తత్సత్ అని సూచిస్తాం కదా, సూచించినట్టు భగవానుని ద్వారా నాశనం చేయబడతాయి అన్నమాట. ఏదైనా కానీ ఆత్మను లక్ష్యంగా చేసుకునే శక్తి మరియు అది ఓం తత్సత్లో సూచించిన భగవానుని పేరు ద్వారా నాశనం చేయబడతాయి. భగవంతుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కృష్ణ చైతన్యంతో కర్మను నూరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను
చేయుటే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పంగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏనాడును నశించదు అని చెప్తున్నాడు మనకి. భగవంతునికి అర్పించబడిన ఈ ధర్మంలో కొంచెమైనా నిష్కామ కర్మయోగాన్ని అమలు చేయడం సాధకుని ప్రాయతే అంటుంటే సాధకులు మనం. సాధన భక్తి చేసే వాళ్ళం మనం, సాధకులు అన్నమాట. సంసారం అంటే మహతో భయాత్, సంసారం నుండి రక్షిస్తుంది. భగవంతుడు తరువాత పార్థ నై వేహ నామమంత్రం అంటాడనమాట. ఓ పుత్రుడా, భగవంతుడు తర్వాత అంటే ఏం చెప్తున్నాడు, అతనికి ఈ జన్మలో గాని తదుపరి జన్మలో గాని విధ్వంసం కలగదు. యోగం అనే శుభకార్యాన్ని చేసిన వాడు దురదృష్టకైన ముగింపుని పొందలేడు. అంతే కదా. 6వ అధ్యాయంలో మనకేం చెప్తున్నాడు, నా కుమారుడా కోరికతో అంటే సకామ కర్మలు నిర్వహించే విధులు అన్ని వేడుకలు చెక్కు చెదరకుండా ముగింపు వరకు అమలు చేయబడతాయి, ఫలితాలను ఇస్తాయి. మంత్రాలు వంటి కొన్ని అంశాలు లోపభూయిష్టంగా ఉన్నా లేదా లేకుంటే విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తాయి. కావలసిన పదార్థ ఫలితాలు కనిపించవు. కానీ కోరిక లేకుండా చేసే చర్యలు నిష్కామ కర్మ ఒకరి సామర్థ్యం మేరకు బహుశా పూర్తి కాకపోవచ్చు, మరియు లోపభూయిష్టత లేదా తప్పిపోయిన అంశాలతో ఫలితాన్ని ఇస్తాయి. జ్ఞానంలో, స్థిరత్వంలో, రూపంలో మరియు ఆత్మ యొక్క లక్ష్యం మరియు భగవంతుని నామ ఉచ్చారణకరంగా ఎటువంటి పాపము జరగదు. అయితే మనకి ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, చాలా మంచిగా వివరించారు. భౌతిక పరిధిలో ప్రారంభించబడి ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసి ఉండును, లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభించబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. ఎలా ఉంటుంది ఈ శాశ్వత ప్రభావము అని మళ్ళీ తర్వాత చెప్తున్నాను. కనుకనే కృష్ణ చైతన్యం నందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టము పొందడు. అదే అనుకుంటాం. భౌతిక లోకంలో ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏదైనా పనిలో మనకి విజయం వరించాలి అంటే దాన్ని 100% చేయాలి, చేస్తేనే. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, సెంటుకు సెంటు రావాలంటే 100కు 100 రావాలి, మార్కులు వస్తేనే వాడు 100 వచ్చినాయి అని చెప్తారు. కానీ భక్తి మార్గంలో అలా కాదు. మనం స్వల్పమప్యస్య ధర్మస్య అని చెప్తున్నారు. ఏమంటే ధర్మానికి సంబంధించింది ఎంతో కొంత చేసినా కానీ దాని ద్వారా ఫలితమే ఉంటుంది, కానీ అశుభం అనేది ఉండదు. ఏమవుతుందంటే అజామిలుడు స్టోరీ చూడండి. మనం గత జన్మలో అంటే ఈ జన్మలోనే చేసుకున్న మంచి ఏదో ఒక వ్యభిచారిణి యొక్క సాంగత్యంలో నిమగ్నమైపోయి ఇంకా 70 సంవత్సరాలు చాలా భక్తికి దూరంగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే నారాయణ అని పిలుస్తాడో జీవిత చరమాంకంలో ఆ సమయంలో విష్ణుదూతలు వచ్చి కాపాడేసి మరియు ఆ కర్మని ఇంకా ఇది భగవద్ధామంకి చేరే సమయం వచ్చేసిందని చెప్పేసి. అయితే ఇంకా చూడొచ్చు మనం. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరన్నా ఒక 10% భక్తి చేసేసి చనిపోయారనుకో, మరి ఒక జన్మ మనకి భగవంతుడు ఇస్తాడు అవకాశం. ఏం చేస్తారంటే 11% నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. చూడండి ఎంత సౌలభ్యం కల్పించారో మనకి భక్తి మార్గం ద్వారా. అదే చెప్తున్నాడు, ఈ ప్రయత్నంలో నాశనమేమీ లేదు, ఏ అభావము ఉండదు. ఈ మార్గంలో కొంచెం ముందుకెళ్ళిన వాడిని కూడా
ఇది అత్యంత భయంకరమైన భయం నుండి రక్షిస్తుంది. అంటే మనం ఈ భక్తి విశ్లేషణ మరియు సారాంశం ఏంటంటే, ఈ శ్లోకం భక్తితో నిండి ఉంది. ఎందుకంటే ఈ ప్రయత్నం అంటే భక్తి యోగ మార్గం అనేది శ్రీల ప్రభుపాదులు వివరించారు మనకి. ఇక్కడ ఈ ప్రయత్నం అంటే భగవంతుని కోసం చేసిన కర్మయోగం అంటే భక్తి యోగం. ఇది నిర్జీవ త్యాగం కానీ, అజ్ఞాతమైన జ్ఞానం కానీ కాదు. ఇది ప్రేమతో చేసిన సేవ. అదే భక్తి అసలు తత్వం అన్నమాట. ఇంటర్నెట్ లో క్లాస్ ఇస్తున్నారా, చెబుతున్నారా? ఆన్లైన్. అదే ఆన్లైన్ క్లాస్ ఇస్తున్నారా? ఆ. అది ఎవరు చూడట్లేదు కదా. క్లాస్ ఇంగో ఇంగో అందరు ఇక్కడ ఉన్నారు. ఇది స్క్రీన్ ఏం చేస్తాం అంటే మినిమైజ్ చేస్తాం అనమాట. సార్ ఏమనుకోమాకండి. ఇగో ఇక్కడ ఉన్నారు అందరు. ఇగో ఓకే, సాటిస్ఫై రైట్. అయితే మనకి ఇక్కడ నిర్జీవ త్యాగం కానీ, అజ్ఞాతమైన త్యాగం కానీ కాదు. ఇది ప్రేమతో చేసిన సేవ. అదే భక్తి యొక్క అసలు తత్వం. నాశనము లేదు, తగ్గుదల లేదు. ఎలా? భౌతిక కృషిలో ఫలితాలు తాత్కాలికం, కానీ భక్తిలో చేసిన ప్రతి కృషి శాశ్వతం. ఈ జన్మలో మార్గాన్ని పూర్తి చేయలేకపోయినా కానీ ఆగిపోయిన చోట నుండి తదుపరి జన్మలో కొనసాగుతుంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇది భక్తి యొక్క విశేషత. మనం అర్థం చేసుకోవాలి. చిన్నదైనా కానీ భక్తి ప్రయాస ఎప్పుడు మంగళకరమే. మనకి సుకృతి అనేది ఇస్తుంది. దీనికి నష్టం అనేది ఉండదు. అయితే కొంచెం అభివృద్ధి చేసినా కూడా మహాభయాన్ని తప్పిస్తుంది అన్నమాట. ఈ మహాభయం అంటే ఏంటి? సంసార చక్రం, జననం మరియు మరణం యొక్క చక్రంలో తిరుగుతూ మళ్ళీ మాయలో పడిపోవడం. శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, అల్పమైన భక్తి సంబంధం కూడా మనల్ని ఈ భయాల నుండి రక్షిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు తన భక్తుని స్వయంగా కాపాడుతాడు. ఇది భగవంతుని నిరుపాధిక కృపను చూపిస్తుంది. ఇది భక్తి తత్వంలో కేంద్రమైన అంశం. అయితే శ్రీల ప్రభుపాదుల వారు భావార్థ విశ్లేషణ ముఖ్యాంశాలు ఏం చెప్పారంటే, భౌతిక క్రియలు చలనశీలంగా అపాయంతో కూడినవిగా ఉంటాయన్నమాట. కానీ కృష్ణ చైతన్యంతో చేసిన ఆధ్యాత్మిక క్రియలు అవి భద్రమైనవి, నిర్దిష్టమైనవి, శాశ్వతమైనవి. ప్రభుపాదుల వారు దీన్ని భక్తి యోగాన్ని ఉన్నతమైన మార్గంతో అనుసంధానించారు. ఇది ప్రారంభ స్థాయి భక్తులకు కూడా అందుబాటులో ఉంటుంది. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో మనకి ఉదహరిస్తారనమాట. భక్తిలో పడిపోతే భక్తిని ప్రయత్నించకపోవడం కంటే మెరుగైంది. ఒక్క సెకండ్ ఉన్నట్టు ఎవరండి మాట్లాడుతున్నారు? ఆల్ సో భక్తిలో పడిపోతే కూడా భక్తిని ప్రయత్నించకపోవడం కంటే మెరుగైంది. ఇది చెప్తుంది మనకి. కృష్ణుడు తన ప్రయత్నంలో శ్రద్ధను చూస్తాడు. మనకి అర్థమైందా? మన ప్రయత్నంలో శ్రద్ధను చూస్తాడు అనమాట, ఫలితాన్ని కాదు. ఏందంటే ఇక్కడ మనకి శ్లోకం కృష్ణుడి కృపను, భక్తి సేవ యొక్క శక్తిని మరియు భక్తి యొక్క శాశ్వత విలువను మనకి తెలియచేస్తుంది అనమాట. చిన్న చిన్న భక్తి చిత్కారాలే కూడా అద్భుతమైన రక్షణ శక్తిని కలిగి ఉంటాయి. ఈ శ్లోకం ప్రతి భక్తునికి ఆశ, ప్రోత్సాహం, భరోసా ఇస్తుంది. అయితే చిన్నదైనా నియమితంగా చేయటం అంటే స్వల్పమస్య ధర్మస్య, కొద్దిగా అయినా హరే కృష్ణ మహామంత్రం రోజు జపించాలి మనం, ఒక్క మాలైనా.
ఏం చెప్తాం మనం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రోజుకి ఒక్క మాలైనా జపించాలి మనం. భగవద్గీత లేదా భాగవతం నుండి ఒక్కొక్క శ్లోకం చదవటం లేదా వినటం. తినే ముందు ఆ యొక్క భోగాన్ని భగవంతుడికి సమర్పించాలి మనం. మనస్సులో అయినా కృష్ణుడికి నైవేద్యం అర్పించాలి. అదే ఏ పని చేస్తున్నా కృష్ణుని స్మరించటం. వాహనం శోధన చేసేటప్పుడు కానీ, వంటలో కానీ, నడకలో అయినా కానీ, మన పనులు కృష్ణుడికి అర్పించటం నేర్చుకోవాలి మనం. ఈ ప్రయత్నంలో ఎటువంటి నష్టము లేదు. మనం ఎవరైనా సరే, విద్యార్థి కానీ, ఉద్యోగి, తల్లి, వ్యాపారి, మన పని కృష్ణుడికి సేవగా భావించాలి. పని వదలాల్సిన అవసరం లేదు. భావన మార్చాలి. నేను చేయటం లేదు, కృష్ణుని కోసం చేస్తున్నాను అనే యొక్క భావనను కొనసాగించాలి మనం. ఎలా? వంట చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? కృష్ణుడికి సమర్పించాలి. ఓహో! ఇది కృష్ణుడి కోసం చేస్తున్నాను. చాలా చక్కగా దీనిని వండి కృష్ణుడికి అర్పించాలి వంట చేసేటప్పుడు. సంపాదనలో కొంత భాగాన్ని భక్తి కార్యకలాపాలకు ఉపయోగించాలి. ఓకే. ఇది భగవంతుడి కోసమే సంపాదిస్తున్నాను. ఆయనదే సంపదంతా. కాపోతే నా యొక్క ఆధ్వర్యంలో ఉంది. దీన్ని మంచి ఉపయోగాలకు మాత్రమే ఉపయోగించే విధంగా నాకు బుద్ధినివ్వు నాయనా అని చెప్పేసి భగవంతుని కోరుకోవాలి. మరియు వచ్చిన దాంట్లో ఎంతో కొంత అసలు మొత్తం భగవంతుడిదే. ఆయనకి షేర్ ఇచ్చుడేంది? కాపోతే మరి మన అవసరాలు గూడా ఉంటాయి కదా! ఆయనకి సేవ చేస్తున్నాం గదా! సేవ చేసినప్పుడు మరి మన భోగం, ప్రలాపనలు గూడా ఉంటాయి గదా! ఆ భోగం వాటిని ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలి? మనకు గూడా ఇంద్రియాలున్నాయి. వాటికి కొన్ని కోరికలుండి చచ్చాయి. వాటిని మరి ఎలా మనం చేర్ నెరవేర్చుకోవాలి గదా! అందుకోసం ఏం చేస్తామంటే, మనం చాలా కృప చూపిస్తాం భగవంతుడికి. ఒక 10, 20% భగవంతుడికి ఇచ్చేసి, ఎందుకంటే ఆయన ఎలాగో ఆయన తినడు గదా! మిగతా 80% మనం తినాలి గదా! తినేసి బొజ్జ పెంచాలి. లేనిపోనియన్ని తినేసి ఆరోగ్యం పాడు చేసుకోవాలి. ఈ ప్రేలాపనలన్నీ ఉంటాయి మనకి. సో, ఆ 10%, 20% ఇచ్చినా గానీ భగవంతుడికి మనకి ఉపయోగం కలుగుతుంది మనకి. మన ప్రతిభను కృష్ణుడి సందేశం పంచడానికి వినియోగించాలి మనం. భయం వదిలేయాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి మనం. ఇది మహాభయాన్ని దూరం చేస్తుంది. అదే కదా చెప్పేది మనకి. మనకి కృష్ణ పరిరక్షణపై నమ్మకం నేర్పుతుంది. జీవితంలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఈ యొక్క భక్తిలో చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భయం ఎందుకొస్తుంది? తాత్కాలికమైన దాంట్లోనే మనసు మనం ఒదిగి పెట్టుకుంటే ఈ శ్లోకం చెప్తుంది. శాశ్వతమైన భక్తిలో మనం బలాన్ని ఇస్తుంది మనకి. అపరిపూర్ణతను అంగీకరించాలి మనం. అంటే ప్రతిరోజు మనం ఖచ్చితంగా చేయలేకపోయినా భయం లేదు. అదే భక్తి పరిపూర్ణత గురించి కాదు. మనకి భగవంతునికి ఏ విధంగా మనం అన్వయించుకుంటున్నామనేది అర్థం చేసుకోవాలి మనం. కృష్ణుడు మన హృదయాన్ని చూస్తాడు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న ప్రయత్నం కూడా విలువైనదే. చూడండి, రాములు వారు వారధి కడుతున్నారు సముద్రంలో. లంకకు వెళ్ళటానికి వారధి కడుతుంటే చిన్న ఉడత అది కూడా ఇసుక రేణువులను తీసుకొచ్చి సహాయం చేస్తుంది. చూడండి ఎంతటి అదృష్టవంతులో రాముడు వారిని సాక్షాత్ రామచంద్రులు వారి దర్శనం కలగటం ఎన్నో జన్మల సుకృతం. మరియు కలిగినా కానీ ఏం చేస్తుంది? అరే! నాకు భగవంతుడి దర్శనం కలిగిందే అని సంతృప్తి పడలేదు. భగవంతునికి సేవను ఆ దొరికిన అవకాశంలో ఏ విధంగా సేవ చేయాలి అని చెప్పేటువంటి ఒక హ్మ్. బుద్ధి వచ్చింది దానికి. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అన్నీ గూడా సవ్యంగా జరుగుతాయి. చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి మనకి. ఆ సంకల్పం ద్వారా ఏమవుతుందంటే అంతా మంచే జరుగుతుంది. మనం పొద్దున్నే లేవగానే అరచేయి చూసుకొని కుడి కాలు కింద పెట్టేసి మంచం మీద నుంచేసి శ్రీ విష్ణువుని తలుచుకుంటూ
అంతా మంచే జరగాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో, దాని ద్వారా మనలో ఒక ప్రశాంతత ద్వారా ఆ రోజంతా గూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది మనకి. అయితే ఈ కృష్ణుడు మన హృదయాన్ని చూస్తాడు, మనస్సుని కాదు అని చెప్పాలి మీకు. అయితే రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? లేచి ఒక మాల జపించటం, కాఫీ లేదా టీ తీసుకునే ముందు మనసులో కృష్ణుని సమర్పించాలి. యాక్చువల్‌గా ఎవరైనా ఆల్రెడీ మానేసుంటే, నేను జెప్పాను గదా! అని జెప్పేసి మళ్ళీ కాఫీ, టీలు తీసుకోవద్దండి మీరు. తీసుకోవద్దు. అయితే కాఫీ, టీకి మీరు బాగా అలవాటు ఉంటే మనకి హ్మ్. ధనియాలతో కూడా కాఫీ చేసుకోవచ్చు తెలుసా? ధనియాలు గానీ, లేదంటే హ్మ్. గోధుమలు గానీ, గోధుమలు బాగా రోస్ట్ చేయాలన్నమాట. వాటిని కొద్దిగా నల్లగా అయిపోతాయన్నమాట. రోస్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, వాటి ద్వారా కూడా టీ చేసుకోవచ్చనమాట. ఇదంతా కూడా మనకి చాలా ఉపయోగాలు అంటే ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ మనకు ఉన్నటువంటి తెలివిని ఉపయోగించలేకపోతున్నాం మనం. ఉపయోగిస్తే ఏమవుతుందంటే ప్రత్యామ్నాయాలు తెలుస్తాయి మనకి. అయినా ఎందుకండి మంచిగా రాగి మాల్ట్ తాగొచ్చు. లేదంటే హ్మ్. మంచిగా పాలు తీసుకొని, పాలల్లో కొద్దిగంత అల్లం మంచిగా గట్టిగా మరిగిచ్చేసి, దాంట్లో బెల్లమేసుకొని కొద్దిగంత ఇలాచీ యేసుకొని తాగండి. ఎంత బావుంటుందో అది. అసలు మీరు మర్చిపోరు. ఇవన్నీ అర్థమైందా? రోజుకొక శ్లోకం లేదా ఇదే ఇందాక మాట్లాడుకున్నాం. అయితే పగటిపూట పనిలో ఉండగా కృష్ణుడికి సేవ అని భావించాలి మనం. ఒత్తిడి వచ్చినా కృష్ణా నన్ను నీవు రక్షించు అని మనస్సులో ప్రార్థించాలి మనం. సాయంకాలం పూట ఏం చేయాలి? రోజు పూర్తయిన తర్వాత కృష్ణా నేడు నీకు కృతజ్ఞతలు అని చెప్పాలి. ఎందుకు? ఆయన ఆయన మనకిచ్చిన అవకాశం ద్వారానే మనం ఈ భక్తిని చేయటం జరిగింది. ఆ రోజంతా గూడా ఆయన ధ్యాసలో ఉండటం జరిగింది. రోజంతా అంటే మనం ఇప్పుడు ఎవరైనా కస్టమరొచ్చాడు, కొట్టుకొచ్చాడనుకోండి షాప్‌కి. ఏదో ఒకటి బట్టల దుకాణం గావచ్చు, గోల్డ్ గావచ్చు, ఇంకా పచారీలు గావచ్చు, ఏదైనా గానీ సిమెంట్ గావచ్చు, బండలు గావచ్చు, ఏదైనా గానీ మనం మాట్లాడుతూనే కృష్ణుని స్మరించొచ్చు. కృష్ణుని స్మరించొచ్చు. మరియు ఎందుకంటే అంతే గదా! ఇప్పుడు మాట్లాడుతూనే కృష్ణుని స్మరించొచ్చు. అది సాధ్యమవుతుంది. ప్రాక్టీస్ చేయండి మీరు. ఎంత ఈజీయో అయంతా గూడా. రోజు ఎలా గడిచిందో మనం చూసుకోవాలి. నిన్ను ఎంత స్మరించాను అని స్వయం పరిశీలన చేసుకోవాలి మనం. ఆలోచించాలి మనం. నిందించే ముందు ఒక భజన లేదా కీర్తన వినండి. నిద్రించే ముందు సారీ. నిద్రించే ముందు భజన కానీ, కీర్తన గాని చేసుకోవాలి మనం. భక్తి సేవలో నష్టం లేదు, తగ్గుదల లేదు. భక్తి జీవితంలో చేసిన చిన్న సేవ కూడా అత్యంత భయంకరమైన ప్రమాదం నుండి రక్షించడానికి సరిపోతుంది. ఇలాంటి త్యాగం మహారాజు ప్రియవ్రతుని త్యాగం చూడండి. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ కృపచే మాత్రమే సాధ్యమవుతుంది. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య, అందమైన ఇల్లు లేదా భౌతికంగా మంచి పేరు గొప్పలు ఉన్నప్పుడు వారు ఆ సంపదలలో ఇంకా ఇంకా చిక్కుకుపోతారు. కానీ మహారాజు ప్రియవ్రతుడు ఏం చేశాడు? మహర్షి నారదుని ద్వారా సంపూర్ణంగా శిక్షణ పొందినవాడు అన్ని ఆటంకాల మధ్యలో కూడా తన కృష్ణ చైతన్యాన్ని అంటే తిరిగి పొందుతాడనమాట. మహానుభావుడైన రాజు చూడండి భరతుడి నుండి మనం ఒక ముఖ్యమైన బోధన అర్థం చేసుకోవచ్చు. కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకునే సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చిన్నపాటి అలసత్వం లేదా అజాగ్రత్త మన భక్తి సేవను తాత్కాలికంగా ఆపివేయగలదు. అయితే తాత్కాలికం మాత్రమే అది. అది తాత్కాలికం మాత్రమే. అర్థమైందా? స్వల్ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని చేసిన ఏ సేవ కూడా ఎప్పటికీ నశించదు. అదే చెప్తున్నారు మనకి. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అంటే ప్రయత్నంతో చేసిన చిన్న భక్తి సేవ కూడా శాశ్వతమైన సంపదను ఇస్తుంది. సత్ప్రవర్తన చేసిన.
అయితే ఒకవేళ ఎవరైనా ఒకసారి అయినా లేదా బలవంతంగా అయినా పరమేశ్వరుడైన శ్రీకృష్ణ రూపాన్ని మనస్సులో ఏ విధంగా లేపగలగాలి? స్మరించాలి, వినాలి, మనం చదవాలి. అయితే అది చేయగలిగితే ఆయన కృప వలన సర్వోన్నత మోక్షాన్ని, పరమపదాన్ని మనం పొందగలం. ఇలాగే అఘాసురుడు మోక్షాన్ని పొందాడు. అయితే మనం ఏమి చెప్పగలం? ఆ పరమాత్మ తన అవతార రూపంగా అవతరించి కొంతమందిలో స్వయంగా ప్రవేశిస్తాడు. లేదా ఎప్పుడు ఆయన పాదపద్మాలను ధ్యానం చేసే భక్తుల హృదయాల్లో నిలిచిపోతాడు. ఆయనే సమస్త జీవులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని మూలమైన వాడు. ఆయన ద్వారా మాయ పూర్తిగా తొలగిపోతుంది. పోతన చూడండి. ఆ ఉదాహరణకు ఎంత కృష్ణుని యొక్క చాలా చిన్నవాడు. 7 రోజుల బాలుడు. కృష్ణుడికి విషం కలిపిన పాలతో చంపాలని ప్రయత్నించినప్పటికి కూడా ఆమె తన స్తనాన్ని ఇచ్చిందనే కారణంగా కృష్ణుడు ఆమెను తల్లిలా భావిస్తాడు. మరియు ఆమెను మాతృ స్వరూప మోక్షం ఇచ్చాడనమాట. భక్తి సేవలో చేసిన చిన్నదైన కృషి కూడా గొప్ప భయం నుండి రక్షిస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కృష్ణుడు అవతారంగా ప్రకటించే సమయంలో ఎవరికైనా ఆయన అనేక రూపాల్లో రామ, నృసింహ, వామన మొదలైన రూపాల్లో హ్మ్. దర్శనం ఇవ్వటం అంటే రావటం కూడా జరిగింది. లేదా స్వరూపమైన కృష్ణుడి రూపంలో చేసిన ధ్యానం కూడా మోక్షానికి కారణమవుతుంది. మనం ఒకటే చూడండి అఘాసురుని ఉదాహరణలో స్పష్టమవుతుంది. ఇందాకనే మాట్లాడుకున్నాం. అతడు సారూప్య ముక్తిని పొందాడు అంటే భగవంతునితో ఒకే స్వరూపాన్ని పొందే మోక్షం. అందుకే శాస్త్రం ఈ విధంగా చెబుతోంది. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత. మనకి 9వ అధ్యాయంలో అదే కదా చెప్పేది. నిజమైన భక్తులు ఎప్పుడూ నా నామాన్ని కీర్తిస్తారు. దృఢ సంకల్పంతో ఉంటారు. అద్వైతం అచ్యుతం అనాదిరనంత రూపం. కృష్ణుని గురించి మాట్లాడినప్పుడు అంతేకాదు అవతారాలన్నిటి గురించి మాట్లాడుతున్నట్లు అవుతుంది. కృష్ణుడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, చైతన్య మహాప్రభు, కృష్ణ బలరాము, రాధా మాధవ, శ్యామ సుందరుడు ఇవన్నీ ఆయన రూపాలే. ఎవరికైనా కృష్ణుని గురించి ఎల్లప్పుడూ ఆలోచించే శక్తి ఉన్నదంటే ఆ భక్తుడు ఖచ్చితంగా మోక్షాన్ని, విముక్తిని పొందుతాడు. అది తప్పనిసరిగా బృందావనంలో కాకపోయినా, మాయాపూర్ ధామంలో కాకపోయినా, పూరీ ధామంలో కాకపోయినా, తిరుపతిలో కాకపోయినా, రంగనాథ ధామంలో కాకపోయినా, ద్వా ద్వారకలో కాకపోయినా తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు. కనీసం వైకుంఠంలో భగవంతుని నిత్య సఖుడిగా ఉండే స్థితి పొందుతాడు. అదే సారూప్య ముక్తి. ఇది మనకు ఒక గొప్ప భక్తి సందేశాన్ని ఇస్తుంది. కృష్ణుడి గురించి ఒక్కసారి భక్తితో ఆలోచించినా చాలు. అది జీవితాన్ని మనం జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అసలైన మార్గం ఏందంటే అవిరతంగా కృష్ణుని నామస్మరణ, కథాశ్రవణ, కీర్తన చేయటం. మనం కోరితే ఈ భాగాన్ని ఆధారంగా తీసుకొని చిన్న ఉపన్యాసం లేదా ధ్యానం ద్వారా కూడా తయారు చేయవచ్చు. చెప్పండి మనం చేస్తామా? చేయమా? చేస్తాం గదా! హ్యాండ్స్ అప్ చేయండి. అయితే చిన్న చిన్న భక్తి చర్యల్ని తక్కువగా అంచనా వేయకూడదు మనం. అవి మన ఆత్మ తోటలో శాశ్వతమైన విత్తనాలు. మనం విత్తనాలనేసుకోవాలి మనం. అర్థమైందా? అయితే కృష్ణుని రూపాన్ని మనసులో ఒక్కసారి తేవడమే. అది కూడా అనుకోకుండా అయినా మన పాపాలన్నింటికి హరించి మోక్షాన్నిస్తుంది. మరియు ఆయన ప్రేమతో, భక్తితో ఎప్పుడూ ధ్యానం చేసే భక్తులు పొందే కృప ఎంత గొప్పదిగా ఉండాలి. శ్రీకృష్ణుని కృప పొందే ప్రక్రియ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా! యత్పాద పంకజ పలాశ విలాస పత్యా మనకదే చెప్తున్నాడు. కేవలం కృష్ణుని గురించి ఆలోచించడం ద్వారానే ఆయనను సులభంగా పొందవచ్చు మనం. కృష్ణుడు భక్తుల హృదయంలో ఎప్పుడు ఉండే
పద్మపాదులు కలిగినటువంటి భగవంతుడిగా వర్ణించబడ్డాడు. భగవాన్ భక్త హృదయ స్థిత. ఇక్కడ ఒకరు ప్రశ్నించవచ్చు, అఘాసురుడు భక్తుడే కాదు కదా, మరి అతనికి మోక్షం ఎలా లభించింది? దానికి సమాధానం ఇదే. అఘాసురుడు ఒక క్షణమైన కృష్ణుని గురించి భక్తితో ఆలోచించాడు. భక్త్యాహం ఏకయా గాహ్య అంటే కృష్ణుడు చెప్తున్నట్లు భక్తి లేకుండా ఆయనను ఎవరూ పొందలేరు. అలాగే ఎవరైనాను కృష్ణుని గురించి ఆలోచిస్తే తప్పకుండా అందులో భక్తి ఉంటుంది. అఘాసురుడు ఉద్దేశం ఏంటి? కృష్ణుని హతం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆయన ఒక క్షణమైన కృష్ణుని గురించి భక్తితో ఆలోచించాడు. అలాగే కృష్ణుడు మరియు ఆయన సకులు అఘాసురుడి నోట్లో ఆటలాడాలని సంకల్పించారు. మనం అదే ఆలోచించుకోవాలి. చింతన మనకేందంటే చిన్న చిన్న భక్తి చర్యల్ని తక్కువగా అంచనా వేయకుండా అవి మన శాశ్వతంగా ఈ యొక్క ఆత్మలో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించాలి. కృష్ణుని రూపాన్ని మనస్సులో ఒక్కసారి కాకుండా అనునిత్యం కూడా చేస్తే మంచిదన్నమాట. సో అయితే ఈ శ్లోకం కృష్ణుని యొక్క కృపను, భక్తి యొక్క సేవ శక్తిని మరియు భక్తి యొక్క శాశ్వత విలువను మనకు తెలియజేస్తుంది. చిన్న చిన్న చిత్కారాలే కూడా అద్భుతమైన రక్షణ కలిగి ఉంటాయి మనకి. మనకి ఒకటి ఏమిస్తుంది? ఈ యొక్క ప్రతి భక్తునికి ఆశ, ప్రోత్సాహం, భరోసా ఇస్తుంది. మనకి అర్థం చేసుకోవాలి మనం. సో మనకి చూడండి, భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహత్యాగాంతరం కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం వైపుకే కొనిపోవును. తదుపరి జన్మను అట్టివాడు ఉత్తమ సంస్కృతిని కలిగిన బ్రాహ్మణుల గృహం నందు కానీ లేదా సంపన్నుల గృహం నందు కానీ జన్మించుటకు అవకాశమును తప్పక పొందగలుగును. అట్టి జన్మమును మానవునికి మరింత పురోగతి సాధించుటకు అవకాశం కలిగించును. అదియే కృష్ణ చైతన్యముతో చేయబడి కర్మ యొక్క అద్వితీయ లక్షణము అని మనకి తెలియజేయటం జరిగింది. ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? సక్రద్యతంగా ప్రతిమన మాంతరహిత మనోమయీ భగవతీం దదోగతిం సయేవ నిత్యాత్మ సుఖానుభూతే అభి విదష్టమాయో అంతర్గతో హి కిం పునా. అది మనం ప్రయత్న ఫలితంగా కష్టంగా చేసినా కానీ మనకి అది మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. ఇష్టంతో చేసినా కష్టంతో చేసినా అది అర్థం చేసుకోవాలి మనం. ఓకేనండి, ఇంకా మరి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒక సెకండ్ ఉండండి, మీ అందరినీ కొద్దిగా. రామచంద్ర హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారండి సేవ ఎలా చేయాలో. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. ప్రభుజీ, టీ కాఫీ ఎలా మానేయాలని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మానాలి అనుకున్నప్పుడు అసలు మానేసే మనోనిబ్బరం ముందు మనకు ఉండాలి. తర్వాత అది మానలేని ఒకవేళ ఏదైనా కారణం చేత మానలేకపోతే దాన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా మానేయటానికి వీలవుతుంది అనేది
చాలా అసలు అందరికీ తెలిసింది రాగి మాల్ట్. చక్కగా రాగి మాల్ట్ తాగేయొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటది. టీ, కాఫీ తాగలేదనే ప్రాబ్లము ఉండదు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు గ్రీన్ టీ అంటారు కదా ప్రభుజీ, అది తీసుకోవచ్చా? అది తీసుకోవచ్చు. కాకపోతే మనం అసలు టీకి సంబంధించినవి వాడకుండా ఉంటే మంచిది కదా. అసలు నాకు అలవాట్లేదు, జస్ట్ అడిగాను. అంటే అయితే మనకి కొన్ని టీలు దొరుకుతాయి అన్నమాట, పూలతో చేసినవి. అవును. పూలతో చేసినవి దొరుకుతాయి. కాకపోతే కొద్దిగా ఖర్చు ఉంటుంది. మరి అది తెలీదు. యాక్చువల్గా మనం ఇది చేయొచ్చు. మనం టీ పెద్ద అవసరమే లేదు టీ గురించి. అవును ప్రభుజీ. మన మెదడులో ఒక ఆలోచన అన్నమాట టీ అనేది. అవును ప్రభుజీ. కొంతమందికి నాటుకొని పోయింది, అరే టీ తాగాలి, టీ తాగకపోతే ఏదో. యాక్చువల్గా తలకాయ నొప్పి వస్తుంది అంటారు. తలకాయ నొప్పి ఏదో ఒకటి వస్తుందండి. వేడిగా తలకాయ తాగితే ఉండబట్టే కదా తలనొప్పి నొప్పి తగ్గే వచ్చేది. అలవాటు వాళ్ళకి అవడం వల్ల వస్తుంది మాతాజీ. అది పాలు కూడా కూడా తాగొచ్చు ప్రభుజీ. ఉట్టి పాలు కూడా తాగొచ్చు. ఆరోగ్యంగా ఉంటది. ఆ వేడి వేడి తాగాము తృప్తిగా ఉంటది. మంచిగా పాలల్లో కొద్దిగా అంత తేనె వేసుకొని తాగొచ్చు మంచిగా, వేసుకొని తాగేసేసి మిక్స్ చేసేసి. లెమన్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకో. ఏంటమ్మా? గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ వేసుకొని కూడా తాగొచ్చు కదా ప్రభుజీ. మంచిదే అది అవును. కూడా. లెమన్ అను కొద్దిగా అంత తేనె ఇంకా వేసుకొని. శరీరం కూడా మంచిగా ఇదవుతుంది. అదే ప్రభుజీ ఇంకొకటి, ఇప్పుడు మనం నడిచేటప్పుడు అట్లా కృష్ణుని తలుచుకుంటాం అనుకోండి, మనం పాదరక్షలు వేసుకుంటాం కదా ప్రభుజీ, అట్లాంటప్పుడు తలుచుకోవచ్చా అని అనిపించింది. కాదు, మా పాదరక్షలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మనం స్నానం చేసేటప్పుడు కూడా తలుచుకోవచ్చు భగవంతుడి నామం. ఒకసారి ఏం జరిగిందంటే, చైతన్య మహాప్రభు ఒక చిన్న బాలుడు అడుగుతాడనమాట, ఎప్పుడైనా చేయొచ్చా, ఎప్పుడైనా చేయొచ్చా చెప్తాడు. మంచిగా ఆ పరిస్థితుల్లో చేయొచ్చు, ఈ పరిస్థితుల్లో. అంతేకాదమ్మా, ఇప్పుడు నార్మల్గా ఏమంటారు, ఇప్పుడు అప్పుడు అన్ని చోట్ల చేయొచ్చు అని చెప్పి పిల్లగాడు అంటారు. మరి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి బహిర్భూమికి వెళ్ళినప్పుడు చేయొచ్చా అని అడుగుతాడు అనమాట చైతన్య మహాప్రభు. అవును. చేయొచ్చు ఆలోచిస్తున్నప్పుడు, మరి ఆ టైంలో ఒకవేళ చచ్చిపోతే మరి అప్పుడు భగవద్నామం చేయకపోతే మరి భగవద్నామం వెళ్ళం కదా అని అంటే భగవంతుడు అంటారు, అప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు, దీనికి అసలుకి ఆటంకమే లేదని చెప్పి చెప్తారనమాట. ఏ పని చేసేటప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఇంద్రియ తృప్తి కోసం కాదు, కృష్ణుని సేవలో కృష్ణుని యొక్క తృప్తి కోసం చేస్తున్నాము అని చెప్పేసి చేయాలన్నమాట. మనం అర్థమైంది కదా. సో అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, మనకి సర్వరాధి లక్ష్మీ మాతాజీ అను మంజుల మాతాజీ వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ కూడా క్లాస్ వింటున్నారు. సో అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరో చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళాలి, చేసుకోవాలి. రెడీ చేయాలి ప్రభుజీ. 7:30 కల్లా ప్రభుజీ. ఇక్కడే ఎక్కడ షాప్ లో ఉన్నారు అనుకుంటా ఒక మాతాజీ, పేరు మర్చిపోయాను. నాగమణి మాతాజీ. ఎస్, వాళ్ళకి షాప్ ఉంది కాబోలు ప్రభుజీ. పొద్దున్నే తీయాలి కదా షాపు. అది ఒక మన ధర్మం. మన ధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మనం. భగవంతుని సేవ అంటే మన ధర్మం. అంటే నాకు తెలిసి మనలో ఎవరు కూడా మద్యపాన దుకాణాలు కానీ లేదంటే ఈ చికెన్ మటన్ కొట్లు కానీ పొగాకు అవి అటువంటి ఏమి లేకపోయి ఉండొచ్చు భగవంతుని కృప ద్వారా. తప్పుగా మాట్లాడట్లేదు. అవి ఉన్నా వాటిని చిన్నగా మనం వదులుకోవచ్చు అన్నమాట. అది. ఇంకా శ్రీనివాసరావు గారు ఏంటి ఆలోచిస్తున్నారు, దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, సీరియస్ గా ఏంటి ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అర్థం కావట్లేదా? నేను కూడా ఒత్తులు చేసుకుంటూ మరీ లక్ష్మీ మాతాజీ మీరు ఒత్తులు చేసుకుంటూ వింటున్నాను ప్రభుజీ. సీరియస్ వింటున్నాను ప్రభుజీ. సీరియస్ వింటున్నాను ప్రభుజీ. మంచిది ప్రభుజీ నేను గంట టీ తాగేవాడిని ప్రభుజీ ఇంత ముందల. ఇది కృష్ణా కాన్ఫరెన్స్ లో వస్తే దాని మీద ధ్యాసే లేదు ప్రభుజీ అసలు. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నామం మన నాలుగు నాట్యం చేస్తుందో ఆటోమేటిక్ గా మనకు పనికిరాని పదార్థాలు అన్నిటిని కూడా భగవంతుడు
మన నుంచి ఆటోమేటిక్ గా దూరం చేస్తాడు. అది మనకి అవును ప్రభుజీ. అదే ఇస్తాడు మనకి అవును భగవంతుడు. ప్రభుజీ, అది తెలుస్తుంది మేము చేస్తున్న కొద్ది. జపం చేసుకొని అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే స్మరణలో ఉంటాం కాబట్టి అందుకనే అడిగాను ప్రభుజీ. చెప్పులు వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా అదే వస్తుంది, అలా వేసుకోవచ్చా అనే విషయం అందుకని. చెప్పులు వేసుకోవచ్చు. చెప్పులు ఏముందమ్మా, చెప్పులు పాపం కాదు కదా. పాద రక్షల కోసం మనం వేసుకుంటున్నాం చెప్పులు. అవును. అది బజార్లో నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు ఎప్పుడు తలుచుకోవచ్చు. 24 గంటలు నిద్రపోయేటప్పుడు కూడా తలుచుకోవచ్చు. అది లక్ష్మీ మాతాజీకి తెలిసింది. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరమ్మా, లతా గారా? అవును ప్రభుజీ. చెప్పండమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలమ్మా. సరే, మరి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రభుజీ ఈ రోజు నుంచి భాగవతం స్టార్ట్ చేస్తున్నాం ప్రభుజీ. చదువుకోవడం కొంచెం బ్లెస్ చేయరా, బాగా అర్థం అవ్వాలని. అలా చేస్తున్నారు. మనందరం కూడా ఒకసారి ఈ రోజు ఎవరైనా మరి అంటే పుట్టినరోజులు జరుపుకోవటం కానీ, వివాహ సంవత్సరం జరుపుకోవటం కానీ, అంటే యానివర్సరీ, ఒంట్లో బాగుంది ప్రభుజీ, మాకు తెలిసిన బాబు. శరీరం సహకరించకపోయినా కానీ, ఇంకా కొత్త పనులు ఏదన్నా ఆరంభించిన భగవంతుని కోసం మనం హరే కృష్ణ మామ ఎవరో బాగా మాట్లాడుతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ థ్యాంక్ యూ రామ హరే 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 హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. క్యారీ ఆన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కూడా నేను వస్తున్నాను. ఓకే ప్రభుజీ. హరి బోల్. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, నేను హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మదిర వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. నేను 24వ తారీఖు మదిర వస్తాను. హరి బోల్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు ప్రభుజీ? హైదరాబాద్ నుండి వస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. 30వ తారీఖు కానీ 29 కానీ వస్తాను హైదరాబాద్. ఎప్పుడు ప్రభుజీ? ఎవరో మాట్లాడుతున్నారు, సరిగ్గా అర్థం అది కాదు. మాట్లాడుతూనే ఉంటారమ్మా. అది అవును. ఎప్పుడు వస్తారు ప్రభుజీ హైదరాబాద్? హైదరాబాద్ 29 వస్తాను. ఏ టెంపుల్ కి వస్తారు ప్రభుజీ? ఏంటమ్మా? ఏ టెంపుల్ కి వస్తారు? టెంపుల్ కి రాను. ఎక్కడ? యాక్చువల్ గా చూస్తాను నేను. నాకు 30వ తారీఖు వెళ్ళాలి. పెట్టాడు ప్రభుజీ అందరినీ. ఏంటమ్మా? మంగళదార్ మాతాజీ మ్యూట్ చేసుకోరా కొంచెం. మీరు చేయండి ప్రభుజీ, మ్యూట్ ప్రభుజీ, అందరినీ చేస్తే చేయండి. రండి మరి ప్రభుజీ, ఎవరు తప్పకుండా మాట్లాడలేరు. మదిర రండి. చాలా సంతోషం. ఇప్పుడు మాట్లాడదాం. చెప్పండి. శ్రీదేవి ఇప్పుడు మాతాజీ చెప్పండి ప్రభుజీ, ఎక్కడికి వస్తారు ప్రభుజీ హైదరాబాద్ లో? హైదరాబాద్ యాక్చువల్ గా అమ్మా నేను ఎక్కడికేం డిసైడ్ చేయలేదు. వచ్చినప్పుడు చెప్పండి ప్రభుజీ, నేను కలుస్తాను.